అలాగే నిలువబడి దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనిని మనం ఉత్సాహించి సంతోషించదము. ఓ ప్రభువా మా పెదవులు తెరవము. తండ్రికి నీ కుమారుని పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. తండ్రివైన దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తమును సృష్టించుటకును నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చే వల్ల లోకమును ఎంతో ప్రేమించిన రుజువుపరచుటకు నీ స్తుతించున్నాము. కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తం అప్పగింపడ నీవు తిరిగి లేచడం వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయంలో మా వల్లే చేయబదులకు నేను స్తుతించున్నాం. పరిశుద్ధాత్ముడైన దేవా, సత్యవంతులోనికి నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవ, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. పాపములు ఒప్పుకొని వాక్యము చెప్పుకుందాము. నేను లేచిన తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసిదని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోడు యోగుడు కాను. మనం పాపము లేని వారమని చెప్పుకుని ఎడలా మళ్ళీ మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములు మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాళ్ళను నీతిమంతుడు కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆమేన్. మనం మోకరించి మౌనంగా నుండి మళ్ళీ మనం పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట పాపములు వినయముతో ఒప్పుకుందాం. మనందరం కలిసి ఒప్పుకోలు ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. సర్వశక్తియు మిక్కిలి కనికరమ తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి.
మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేరానివి చేసితిమి. మాలో క్షేమేమీ లేదు. అయినను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియచేసిన వాగ్దానం ప్రకారము ఓ ప్రభువా పాపపీడితులమైన మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొని వారిని కాయము, పశ్చాత్తాపడి వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మీ భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తి కనికరముల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వారి నుండి మన విడుదల చేసి మన నడత దిద్దుకొట్టైన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణ మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, మరి ఒకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా క్రీస్తు వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటూ ఆరాధనలోకి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మన మధ్యలో మన ప్రియులు సహోదరుడు కాకల్ల రమేష్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారిని వాక్య ధ్యానంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తా ఉంటున్నా. ఆహ్వానించడానికి ముందు మరి మీరు ఏమైనా లెసన్స్ చదివించాలనుకుంటున్నారండి? నేను లెసన్స్ చదివించట్లేదు. నేను డే టైం ఆరాధనలో మనకి ఏర్పాటు చేయబడిన లెసన్స్ నేను చదివిస్తాను. దాని ద్వారా వాక్యంలోనికి వెళ్దాము. దయచేసి గమనించండి. లెసన్స్ చదివే వాళ్ళు కొత్తగా లెసన్స్ చదివే వాళ్ళు నాకు పేర్లు ఇచ్చినట్లయితే 4 లెసన్స్ మనకు ఉంటాయి. డే టైం ఆరాధనలో మీకు నేను లెసన్స్ ఇస్తాననే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నాను. మనం అందరము కలిసి వాక్యానికి సిద్ధపడుతూ అందరికి వచ్చిన పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. తదుపరి వాక్య సందేశం కొరకు మరి మన ప్రియులు నేను ప్రేమతో ఆహ్వానిస్తా ఉంటున్నా. మరి క్రిస్మస్ ఆరాధన మన మధ్యలో వారు ఉండటం మనకు ఎంత సంతోషము. మరి వారి వాక్యం ఇంతకు ముందు మనం వినే ఉన్నాము. మరలా అడిగినప్పుడు వారు సరే అమ్మ అన్నారు. డే టైం మేము వేరే ఆరాధనకి వెళ్తామని తెలియజేశారు. అయితే ఎర్లీ మార్నింగ్ సర్వీస్ లోనే మరి మీరు వాక్యం అందించండి అని మేము ప్రేమతో అడిగినప్పుడు వారు వెంటనే స్పందించి అందిస్తానని తెలియజేశారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉంటున్నాం. అందరికి వచ్చిన పాట ఏ పాట పాడదాం? అందాల తార పాడదామా? అందరికి వచ్చిన పాటేనా? రండి సర్వజనాంగమా సంతసముమా
పాపమెల్లను పరిహరింపను. దాపు చేసిన వారికి గడు భాగ్యము, మోక్ష భాగ్యము. దాపు చేసిన వారికి గడు భాగ్యము, మోక్ష భాగ్యము. చింతలేనికయే ఇంతగను బెత్లెహేమందునా సొంత చేరను రండి సంతసమందుమా. చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసమందుమా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరం విషయం చెప్పుకుందామా? హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ ప్రభు పేట మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాక్య సందేశానికి సహోదరుల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న కాకర్ల రమేష్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తా ఉంటున్నా. ఒక చప్పట్లు పెడదామా? ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ఒక క్రిస్మస్ లోనికి దేవుని నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు మనం చెల్లించాలి. ఈ సమయంలో తడవు చేయకుండా, ఆలస్యం చేయకుండా వాక్య ధ్యానంలోనికి వెళదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21-22 వచనాలు చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు ఈ యొక్క ఉదయకాల సమయంలో క్రిస్మస్ పర్వదినాన వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. నాయనా ప్రభువా, ఈ దినం నాయన మా యొక్క జీవితాలలోనికి నూతన వెలుగును, నూతన కాంతిని, నూతన మనస్సును నాయన, నూతన వరవడిని, నడవడిని నాయన మీరు మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. నీ జన్మదినాన్ని పురస్కరించుకొని మేము సంతోషముగా జరుపుకుంటున్నటువంటి ఈ ఆరాధనలో తండ్రి, సంతోషకరమైనటువంటి మా జీవితాలకు ఉపయోగపడినట్టు ఆత్మీయ మేల్కొలుపులు నాయన ప్రభావ మాకు దయచేయండి తండ్రి. ఆత్మీయంగా మేము వెదకడానికి నాయన ఏదైతే వాక్యము మాకు అవసరమైనదో చదవబడినటువంటి మాటలలో నుండి తండ్రి మీ చిత్తములో మమ్మల్ని నడిపించండి నాయన. వాక్యముతో నాయన మమ్మల్ని దర్శించండి తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చదువుకున్నటువంటి మాటలో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసుక్రీస్తు అను పేరు పెట్టుదువనెను. అంటే ఇది మనకు చాలా తెలిసినటువంటి విషయమే. ఆమె యొక్క కుమారుని కనుకలంట అతనికి ఏం పేరు పెట్టబడుతుంది? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏం చేస్తాడు అక్కడ? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. అంతేకాదు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనను ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదువనెను. ఇక్కడ ఇమ్మానుయేలు అలాగే యేసు వీటికి అర్థాలు మనం చూసినట్లయితే ఆయన రక్షకుడు, అభిషిక్తుడు అని అర్థం. ఈ రక్షకుడు ఇక్కడ ఈ రోజున కుమారుడుగా మనకి కనపడతా ఉన్నాడు.
ఈ కుమారుడిగానే ఉంటే ఎవరైనా సరే ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డ ఎప్పుడూ కుమారుడిగానే ఉన్నాడు అనుకోండి, బాగుంటుందా? కుమారుడు ఏమవ్వాలి? పెరగాలి, పెద్దవాడు అవ్వాలి, పెద్దవాడయ్యాక యువకుడు అవ్వాలి, యువకుడి నుంచి ముసలితనంలోనికి రావాలి. ఇది ఒక మానవ పరిణామ క్రమంలో దేవుడు సృజించినటువంటి ఆ యొక్క మానవ జాతిలో వచ్చేటటువంటి క్రమం. పెరగాలి, పెద్దవ్వాలి, ముసలివారు అవ్వాలి, చనిపోవాలి. చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మరి యొక్క లోకం ఉన్నదని, దేవుని దగ్గరకు మనం చేర్చబడతామని, ఈ లోకంలోనే మనము ముందుగా దానికోసం ఏం చేయాలి? మనల్ని సిద్ధపరచుకోవాలి. అయితే ఇక్కడ దేవుడు ఈ రోజున ఆయన కుమారుడుగా ఉండి ఆయన పెరిగి పెద్దవాడైనప్పుడు ఏమేమి పనులు చేశాడో ఈరోజు మనము చూద్దాం. నిజంగా ఒకసారి మీరు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ మాట 15వ వచనం ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఇక్కడ క్రీస్తు వలె ఎదుగుదము. కుమారుడు పుట్టాడు. ఇప్పుడు ఈ కుమారుడు ఏమవ్వాలండి? ఎదగాలి, పెద్దవాడు అవ్వాలి. ఎలా ఎదగాలి? ఆ చదువుకున్న మాటలో ఉంది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. రైట్. నేను ఈ ఎదుగుదల గురించి చెప్పినప్పుడు మీకు తెలిసిన విషయం ఒకటి గుర్తు చేస్తాను. ఏంటంటే ప్రాణం ఉన్న జీవులు మాత్రమే ఎదుగుతాయి, ప్రాణం లేనివి ఎదగవు. ఈ బల్ల ఎదిగిద్దా? ఎదగదు. ఈ గోడ ఎదగదు. ప్రాణం ఉన్న జీవులు మాత్రమే ఎదుగుతాయి. అంటే ప్రాణము లేనివి ఎదగవనే కదా. మరి ప్రాణమున్న మనము చదువుకున్నటువంటి వాక్యంలో ఉంది. ఏముంది? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుతాం. అంటే ఏం చేయాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వలె మనం కూడా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు నానాటికి మనం ఏమవ్వాలి? ఎదుగుతా ఉండాలి. నానాటికి మనము ఎదుగుతా ఉండాలి. సంవత్సరాలు గడిచిపోయాయి. 2025లో ఇంక మనము ముగించబోతున్నాం. 25 క్రిస్మస్కి వచ్చాం, 26లో కూడా వెళ్ళబోతున్నాం ఒక వారంలో. అయితే మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి, మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, క్రీస్తు వలె ప్రేమ కలిగి సత్యము చెప్పే విషయంలో మనము ఎంతవరకు ఎదిగాము? సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. రోజు మందిరానికి వస్తున్నాం. సేవకులు, సేవకురాండ్లు అనేక మంది మనల్ని వాక్యంతో వాళ్ళు నడిపిస్తా ఉన్నారు. ఈ విషయంలో మనల్ని పరిశీలించుకున్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రిందట గుంటూరు మహాపట్టణంలో జరిగినటువంటి ఒక విషయం ఈ దృష్టికి తీసుకొస్తాను. ఒక తల్లి, ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఒక 3000 మంది వరకు ఆ మీటింగ్కి వచ్చారు. ఒక తల్లి ఒక కుమారుణ్ణి తన చంకన వేసుకొని మోయలేక ఆ మీటింగ్కి వస్తుంది. మోయలేక ఆ మీటింగ్కి వస్తుంది. ఈ వాక్యం చెప్పే బ్రదర్ ఆమెను ప్రత్యేకంగా చూస్తా ఉన్నాడు. ఎందుకనంటే ఆ బిడ్డ ఆమె కంటే పెద్దగా ఉన్నాడు, కానీ తల్లి ఏం చేస్తా ఉంది? మోస్తుంది. మోయలేక అంటే ఆమె తన శక్తి కొలది ఇక పూర్తి శక్తిని తెచ్చుకొని అతన్ని మోసుకొని తీసుకొచ్చింది. చూస్తా ఉన్నాను. వచ్చి ఎక్కడ కూర్చుందో తెలుసా? ఆ మీటింగ్ లో ముందు వరుసకు వచ్చిందంట. ఎక్కడికి వచ్చింది? వెనకాల కూర్చోలా, ముందు వరుసకు వచ్చింది. ముందు వరుసకు వచ్చి కూర్చుంది. వాక్యం చెప్పినంతసేపు చాలా జాగ్రత్తగా వింటుంది. ఆ సేవకుడు, ఆ వాక్యం పెద్ద సేవకులు అన్న, ఆయన వాక్యం చెబుతున్నప్పుడు ఆ స్త్రీని గమనిస్తా ఉన్నాడు, అలాగే ఆ బిడ్డను గమనిస్తా ఉన్నాడు. ఇందులో కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు. ఆ పిల్లవాడు ఎందుకు మోసుకురావాల్సి వచ్చిందంటే, ఆ పిల్లవాడు శారీరకంగా పెరిగాడు కానీ మానసికంగా
పెరగలేదు. మెంటల్లీ డిజార్డర్, మానసికంగా ఆ బిడ్డ పెరగలేదు. భర్త లేడు ఆమెకి, కుమారుడొక్కడే. ఆ తల్లి తన కుమారుణ్ణి వదిలేసుకో కదా. మానసికంగా స్థితి బాగలేదని ఏ తల్లి అయినా సరే కుమారుణ్ణి ఇసిరేస్తుందా? ఇసిరివేయదు. తనకంటే ఎక్కువ బరువున్న కుమారుణ్ణి సైతం మోయలేక తీసుకొచ్చింది. ఎందుకంటే దేవుని కృప వలన ఏమైనా సరే కార్యము జరుగుతుందేమో అని తీసుకొచ్చిన ఆ బిడ్డను కూర్చోబెట్టింది. ఏం చేశారంటే ఆ బిడ్డకి ఏం జరుగుతుందో అక్కడ తెలియదు. కొంతమంది పిల్లవాళ్ళు ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళటం, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళడం, ఆ అబ్బాయిని తల మీద కొట్టి పరిగెడుతూ ఆట ఆడుకుంటున్నారు. ఇది గమనిస్తా ఉన్నారు ఆ సేవకుడు. ఆయన ఈ తల మీద కొట్టి వెళతా ఉంటే ఆ పిల్లవాడు వాళ్ళు ఎందుకు వచ్చి అతను కొడుతున్నారో అతనికి మానసిక స్థితి సరిగా లేదు కనుక ఏం చేస్తా ఉన్నాడంటే నవ్వుతా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? అతను నవ్వుతా ఉన్నాడు. కొట్టి వెళ్ళిపోతుంటే నవ్వుతా ఉన్నాడు. వాళ్ళ వంక చూస్తూ నోటి నుండి సొంగ కారుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఆ బాబు శారీరకంగా పెరిగాడు కానీ ఎలా పెరగల? మానసికంగా పెరగల. నీలో నాలో కూడా మనకి శారీరక పెరుగుదల పెరుగుతుంది కానీ ఆత్మీయ పెరుగుదల ఇంకా మానసిక స్థితి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నదేమో మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఏం చేసుకోవాలి? ప్రశ్నించుకోవాలి. ఆ బిడ్డ ఏమయ్యాడు తెలుసా? అనేక మందికి ఆట వస్తువుగా మారిపోయాడు. మానసిక స్థితి సరిగా లేకపోవటం వలన ఆ బిడ్డను గేలి చేస్తున్నారు. ఆ బిడ్డ వలన అక్కడున్నటువంటి ఆ పిల్లలకి ఏమైపోయిందంటే ఒక ఆట విడుపులాగా, ఆట వస్తువులాగా అయిపోయి ఆ బిడ్డతో ఆడుకుంటున్నారు. ప్రియులారా, మీరు కూడా నేను కూడా సంఘానికి అనేక సంవత్సరాలు వచ్చి మనం అలాగే ఉండి ఎదుగుదల లేకపోతే మన వలన యేసుక్రీస్తు నామానికి అవమానం కలుగుతుంది. మన వలన యేసుక్రీస్తు నామానికి అవమానం కలుగుతుంది. నువ్వు కూడా అలాంటి వ్యక్తివే, అలాంటి బాలుడివే అయితే నీ యొక్క శారీరక పెరుగుదల ఉంది కానీ ఆత్మీయ ఎదుగుదల లేకపోతే మరి క్రీస్తు వలె మనం ఎప్పుడు ఎదుగుతాం? మనం క్రీస్తు వలె ఎప్పుడు ఎదుగుతాం? చదువుకున్న మాటలో ఉంది, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనమన్ని విషయములలో క్రీస్తు వలె ఎదగాలి అని ఉంది. అంటే అనుదినము అనునిత్యము మనము వాక్య ధ్యానము చేస్తా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి. నేను 5 విషయాలు మీకు ఈరోజు చూపిస్తాను. 5 విషయాలు చూపించి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు ఆ బాలుని గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అని అంటే అతని యొక్క శారీరక స్థితి బాగానే ఉన్నప్పటికీ మానసిక స్థితి సరిగా లేదు. మన శారీరక స్థితి బాగుంది, మన మానసిక స్థితి కూడా బాగుంది. క్వైట్ ఆపోజిట్. మన శారీరక స్థితి బాగుంది, మానసిక స్థితి కూడా బాగానే ఉంది. మరి మనం ఇంకెంత ఎదగాలి? క్రీస్తులు మనము ఇంకా ఎంత ఎదగాలి? చూడండి, మీకు ఒక మాట చూపిస్తాను. యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మనకు ధైర్యం కలిగినట్లు రైట్ ఈ మాట మనకు కావాలి. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ఇది యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చిన మాట. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉండాలని ఆయన కోరిక. ఎదుగుదలలో ఆయన చెప్పాడు ఎలా ఎదగాలనేది. ఇప్పుడు ఆయన ఎలాంటి వాడో మనం కూడా అలాంటి వారంగా మారినప్పుడు నిజమైన క్రిస్మస్ మన జీవితంలోనికి వస్తా ఉంది. ఆయన ఎట్టివాడో మనము కూడా అట్టివారం అవ్వాలంట. అలాగే 5వ అధ్యాయం 12వ వచనం కూడా ఒకసారి చూద్దాం. జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. రైట్. అంటే ఎవరైతే దేవుని కుమారుని అంగీకరిస్తారో వాళ్ళు
జీవము గలవారు, అంగీకరించిన వారు జీవము లేని వారు. అంటే ఏంటి? అంగీకరించడం అంటే యేసుక్రీస్తు ప్రభువేనండి నేను నోటితో చెప్పడం కాదు, హృదయపూర్వకంగా నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించాలి. నీ పాపపు ఒప్పుకోలు జరిగి పశ్చాత్తాపం పొంది ఆయనను నువ్వేం చేయాలి? నీ హృదయంలోనికి, నీ ఇంటిలోనికి నువ్వు ఆహ్వానించినప్పుడు అప్పుడు నువ్వు నిజమైనటువంటి జీవము కలిగిన వ్యక్తివి. సో ప్రియులారా, నేను ఇప్పుడు మీకు ఒక 5 మాటలు, మొదటి మాటలోకి వెళుతున్నాను. ఆయన ఎట్టివాడు మనం అట్టివారమై ఉండాలని మనం చదువుకున్నాం. ఆయన ఎట్టివాడు మొదటి మాట మీకు చూపిస్తున్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పాను. ఈ రోజు ఏం పండుగ అండి? క్రిస్మస్. ఇప్పుడు ఈ మాటను మనం ఒకసారి చూద్దాం. ఆయన ఎందుకు వచ్చాడంట? అనేకులకు ప్రతిగా. అనేకులకు ప్రతిగా. ఏం ప్రతిగా? వారు చేసినటువంటి పాపములను యావత్తు తన యొక్క శరీరం పైన ఆయన వేసుకుని, ఆళ్లకు రావలసిన శిక్షను తన పైన వేసుకుని ఆ విమోచన క్రయధనముగా అర్పించబడటానికి ఆయన వచ్చాడు. విమోచన క్రయధనం అర్పించబడటానికి ఆయన వచ్చాడు. అంటే ఆ చదువుకున్నటువంటి మాటలో ఫస్ట్ మాటలో అక్క మళ్ళీ ఒకసారి చదవండి. ఫస్ట్ మాట, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకుల చాలు పరిచారము చేయటానికి వచ్చాడు. ఆయన ఏమి పరిచారం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చి ఆయన ఏం పరిచారం చేశాడు అని అంటే, యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును ఆవల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను. చూశారండి, యేసుక్రీస్తు ప్రభువారు తాను ఎలాంటి పరిచారకుడో చూపిస్తా ఉన్నాడు. ఆయనంతా ఏం చేశాడు? తను ఒక తువాలు తీసుకున్నాడు, నడుము కట్టుకున్నాడు, శిష్యుల పాదాలందరినీ ప్లేట్ పెట్టి అందులో కడుగుతా ఉన్నాడు. ఎంత దీనత్వం! ఆయన కోరుకుంటే ఆ సింహాసనము ఆయనది. తండ్రి యొక్క సింహాసనం మీద ఆసీనుడై ఉండవలసినటువంటి కుమారుడు ఈ రోజున భూలోకానికి మనకు వెలుగునివ్వటానికి, మనకు జీవమునివ్వటానికి ఆయన పరిచారకుడుగా వచ్చాడు. మొదటి మాట, ఆయన దేనిగా వచ్చాడండి? పరిచారకుడు. అంటే ఆయన ఎట్టివాడు? పరిచారకుడు. కాబట్టి మనము కూడా పరిచారకులమై ఉండాలి. ఆయన ఎట్టివాడో మనం అట్టివారమై ఉండాలని చదువుకున్నాం కదా. ఆయన యేసు పరిచారకుడు గనుక మనం కూడా పరిచారకులుగా ఉండాలి. సంఘము బయట నీకు చేతనైనటువంటి పని చేయటంలో నువ్వు చేయగలిగినటువంటి అవకాశం ఉన్నప్పటికీ నీ చెయ్యిని ముడుచుకోకు, నీ మనస్సును కఠినపరచుకోకు. నువ్వు యేసుక్రీస్తు పరిచర్య చేయటానికి పిలువబడితే నువ్వు ముందుకురా. అక్కడ యేసు ప్రభు వారు ఆ పరిచారం చేసేటప్పుడు ఆ పక్కన ఎవరెవరు ఉన్నారంటే ఆయన శిష్యులు ఉన్నారు, కోశాధికారి. ఎవరండి కోశాధికారి అంటే? ట్రెజరర్. యేసుక్రీస్తు ఆ యొక్క సమూహానికి ఒక ఆయన ట్రెజరర్ ఉన్నారు. ఎవరైనా? డబ్బులన్నీ ఆయన దగ్గరే ఉంటాయి, సంచి. ఇస్కరియోతు యోధ ఆయన ఉన్నాడు అక్కడ. మాటకారులు ఉన్నారు, నేర్పరులు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారే వంగి పరిచర్య చేస్తుంటే వాళ్ళు చూస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వంగి పరిచర్య చేస్తుంటే వాళ్ళు చూస్తా ఉన్నారు. ప్రియులారా, మనము మనకంటే పెద్దవారు, మనకంటే గొప్పవాళ్ళు పని చేస్తున్నా కానీ మనం అలాగే చూస్తా ఉన్నాం అనుకోండి, నీకేం ఫలం?
యేసుక్రీస్తు ప్రభువారే ఆయన పరిచారకుడిగా వచ్చి చేస్తా ఉన్నాడు. కాబట్టి గురువే స్వచ్ఛందంగా ఈ లోకంలోనికి వచ్చి పరిచర్య చేస్తుంటే శిష్యులు నిలబడి ఉండటం సమంజసమా? మంచిది. అది గురువే యేసుక్రీస్తు ప్రభువారే అక్కడ పరిచారకుడిగా ఉంటే మరి శిష్యులు ఏమో పక్కన చూస్తున్నారంట. ఒక మాట నేను చెబుతా. ప్రతి సంఘములో కూడా ఉన్నటువంటి ఒక గమనించదగినటువంటి విషయం ఏంటంటే, ఇదొక పెద్ద తంట, లోకంలో ఇదొక పెద్ద మంట. ఇదొక పెద్ద తంట, లోకంలో ఇదొక పెద్ద మంట. ఏంటంటే నేనా చేసేది, నేను అనే మాట మనకి ఎప్పుడైతే వస్తే ఆ గర్వం మనలోకి వచ్చేసినట్లే. నేనా చేయాల్సింది, నేనా, నా స్థాయి ఏంటి, నేనేంటి, నా చదువు ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా ధనం ఏంటి అని మనం అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు అది అనుకోవాలా. అది గనుక అనుకుంటే ఆయన అక్కడి నుంచి దిగి వచ్చేవాడు కాదు. ఆయన తనను తాను తగ్గించుకునే రిక్తునిగా ఈ లోకంలోనికి మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? నశించిన వారిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. నశించిపోతున్నారు, చనిపోతున్నారు. ఏది తెలియక, ఏది తప్పో ఏది ఒప్పో, పాపమో తెలుసుకోలేక, మారు మనసు పొందలేక వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారనేటువంటి భయంతో నా కుమారులు ఎవరు కూడా నశించిపోవటం, నా కుమార్తెలు ఎవరు కూడా నశించిపోవటం నాకు ఇష్టం లేదు కనుక నేను వెళ్ళి వారి మధ్యన జీవించి వారికి ఈ విషయాలు తెలియపరచాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు మన మధ్యలో ఆయన పరిచర్య చేశాడు. ఆయన మాదిరిగా ఉంచిపోయాడు. ప్రియులారా చూడండి, మరి మనకేంటి? యేసుక్రీస్తు ప్రభువారు అలా చేస్తే మనకేంటి పెద్ద మంట, ఈ తంట? మనం కూడా చెయ్యాలి కదా, మరి మనం కూడా చెయ్యాలి. అయితే చూడండి, కానీ ఈ లోకంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే, పరిచారము చేసే మనస్సు లేదు కానీ ప్రభుత్వాలు చేసే మనస్సు మనకుంది. ఏముందండి? పరిచారం చేసే మనస్సు లేదు కానీ ప్రభుత్వాలు చేసే మనసు. అంటే ఏంటి? నేనే అధికారం చెయ్యాలి. ఏం చేయాలి? నేనే అధికారం చెయ్యాలి అనుకుంటా. యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తుపెట్టుకోండి మీరు. నన్ను కాదు, సేవకులను కాదు, వీళ్ళు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా తనను తాను తగ్గించుకొని వచ్చి పరిచారం చేశాడు. వాళ్ళకంటే నేను ఏం తక్కువ అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకనంటే ఎప్పుడైతే నువ్వు విరిగి నలిగిన మనస్సుతో నీవు క్రీస్తుకు సమర్పించుకుంటావో దేవుడు చాలా సంతోషిస్తాడు. నిజంగా నువ్వు మారినప్పుడు పరలోకంలో వేవేల దేవదూతలంట గాన స్థుతి గానాలతో వాళ్ళు ఒక పెద్ద పండగ చేస్తారంట, సంతోషంతో ఆనందిస్తారట. నువ్వు ఒక చిన్న పని చేసేటప్పుడు నువ్వు వెనకడుగు వేయకు. ఎందుకనంటే పెద్ద పెద్ద వాళ్ళే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అన్నలు హెబ్రోన్ సహవాసంలో, అలాగే సిద్దిపేట ప్రకాష్ అన్న సహవాసంలో ఉన్నారు. డాక్టర్స్ అండి, IASలు, IPSలు, పెద్ద పెద్ద దేశాన్ని పరిపాలించే నాయకులు వచ్చి అక్కడ బాత్రూములు ఉంటాయి, పోటీ పడతారు. నేను అడుగుతా. ముందు ఎవరికి తెలియకుండా లోపలికి వెళ్ళి కడిగేస్తూ ఉంటారు, చీపురు పట్టుకొని IAS కడిగేస్తూ ఉంటారు. మరి అక్కడ చూడండి అసలు ఎంత పోటీ, ఎవరు వస్తున్నారు. ఈ లోకములో మన మానవ లెక్కల ప్రకారము వాళ్ళు ఒక పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు, వాళ్ళే వచ్చి ఏం చేస్తా ఉన్నారు? కడుగుతా ఉన్నారు. వీళ్ళందరికీ మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ విషయం వాళ్ళకు తెలుసు గనుక వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ తగ్గించుకొని ఆ పరిచర్య చేయడానికి ముందుకొచ్చారు. సో ఆయన ఎట్టివాడండి? ఇక్కడ పరిచారకుడు. ఆయన ఎట్టివాడో మనం అట్టివారమై ఉండాలని వాక్యం సెలవిస్తుంది కనుక ఆయన పరిచారకుడు కనుక మనం కూడా పరిచారకులుగా ఉండాలి. 2వ మాటలోకి వెళతా ఉన్నాను చూడండి. అది మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. చాలమ్మా, చాలు.
ఎలాంటి వాడంట? రెండో మాట మనం చూస్తా ఉన్నాం. ఆయన ఎట్టివాడు ఇక్కడ? సాత్వికుడు. ఆ ఒక్క మాట చూద్దాం. సాత్వికుడు. నేను సాత్వికుడున గనుక మీరు నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి, మీరు కూడా సాత్వికత నేర్చుకుంటారు. బైబిల్లో నేను 2 సాత్వికులను చూశాను. పాత నిబంధనలో దేవుడే సాక్ష్యం ఇస్తూ వస్తున్నాడు ఒక వ్యక్తిని గురించి. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు సాత్వికుడు. ఎవరైనా? మోషే. క్రొత్త నిబంధనలోకి వస్తే యేసుక్రీస్తు ప్రభు వారే సాత్వికుడిగా కనపడతా ఉన్నాడు. పాత నిబంధనలో మోషే, కొత్త నిబంధనలోని యేసుక్రీస్తు. ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. ఎందుకంటే ఇగో యేసుక్రీస్తు ప్రభు వారు సాత్వికుడు గనుక నేను కూడా అలాగ మారాలి అని చెప్పి మన సాత్వికత కలిగి ఉండాలి. నాకు ఇచ్చిన పనిలో ఎందుకు సాత్వికుడు అనబడ్డాడంటే ఆయన చెప్పిన పనికి ఎప్పుడు కూడా ఎదురు తిరగల. ఇంట్లో పిల్లలం కానీ, భార్యాభర్తలుగా ఉన్నవారు కానీ, వారి మధ్య ఒక మాట వచ్చినప్పుడు ఎదురు తిరిగి గొడవాడే మనస్సు ఆయనకి లేదు. వాళ్ళు వచ్చి చెంప కొడితే మనమైతే ఉమ్మి వేశారు ఆయన మీద, కొరడతో చీల్చారు ఆయన మీద. ఆయన సాత్వికుడు గనక ప్రతిదీ ఆయన ఏం చేశాడు? భరించాడు. ఆయన భరించాడు. చూడండి, మనం కూడా మనకు అప్పచెప్పిన పనిలో యేసుక్రీస్తు ప్రభు వారిని ముందుగానే దేవుడు ఏర్పరిచి లోకానికి పంపించి ఆయనకు ఒక పని అప్పచెప్పాడు. నీకు అప్పచెప్పిన పనిలో నువ్వు పూర్తి చేసి లెక్క అప్పచెప్పాలి. ఈ లెక్క అప్పచెప్పే విషయంలో చూడండి, కొన్ని ఫన్నీ థింగ్స్ ఉంటాయి భార్యాభర్తల మధ్య. అమ్మ నీకు 500 ఇచ్చేగా, నాకేంటి ఎంత ఖర్చు అయింది, నాకు ఎరక్క తిరిగి ఇవ్వలేదేంటి, అంతా ఖర్చు పెట్టేసావా? భార్యాభర్తల మధ్య ఈ లెక్క అప్పచెప్పాల్సిన విషయంలో వాళ్ళ మధ్యన జరిగే సంభాషణలో కొన్ని వారి మధ్యన ఏమైతుందంటే దూరం పెంచుతా ఉంది. లెక్క అప్పచెప్పవలసినటువంటి వారు చాలా మంది లోకంలో ఉన్నారు. నేను లెక్క అప్పవలసిన వారినే, సేవకులు లెక్క అప్పచెప్పవలసిన వారే. అందరికంటే ఎక్కువగా సేవకులకి భారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆత్మలను కాసేవారు. మీ అందరి తరపున వాళ్ళు లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళు. ఈ లెక్క అప్పచెప్పేటప్పుడు అక్కడ ఆ యొక్క దేవుని ముందు నిలబడినప్పుడు ఎవరు కూడా తప్పు చేశామనేటువంటి మనస్సుతో తలదించుకునే స్థితిలోకి రాకూడదు. ఈ లోకంలో అన్నీ కూడా సిద్ధపరచుకునే మనము సిద్ధంగా ఉండాలి. ఆ దీన మనస్సు, నీకు లెక్క అడిగే ఒక వ్యక్తి ఉండటము ఎప్పుడు కూడా అదృష్టం. నేను ఇండివిజువల్గా ఉంటాను, నన్ను ఎవరు అడగకూడదు, నేను నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాను అనుకోకూడదు. నిన్ను ఒక లెక్క అడిగే వ్యక్తి ఉండటం ఎప్పుడు కూడా నీ అదృష్టం. లేకపోతే ఎందుకో తెలుసా, మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. భయం అనేది ఉండదు, భక్తి అనేది ఉండదు. ఎలా పడితే దాన్ని అలాగా ఖర్చు చేసేస్తాం. సాత్వికుడు గనుక ఆయన తన తండ్రికి లెక్క అప్పచెప్పవలసిన వాడు గనుక ఆయన తను ఈ లోకంలోనికి వచ్చి తనను తాను తగ్గించుకొని చేసిన ప్రతి పనికి ఆ కలువరి శిలువలో పలికే మాటలో 7 మాటల్లో 2 మాటలు ఉంటాయి. ఏంటది? చివరిలో ఉంటాయి. తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అనే మాట. ఇంకొకటి సమాప్తమాయను. నేను ఎందుకు ఈ లోకంలోనికి వచ్చానో ఆ పని సమాప్తమైపోయింది అని చక్కగా సాత్వికతతో ఆయనకు అప్పచెప్పుకున్నాడు ఆయన. అంతేకాదు నా ఆత్మని నీకు అప్పగించుచున్నాను అని చెప్పాడు. చూడండి, ఈ విషయంలో ఒకసారి చూస్తే ఫ్యామిలీలో సాత్వికత ఉందని, కుటుంబంలో, సమాజంలోకి వెళితే ఈ అబ్బాయి మంచోడు, ఈ అమ్మాయి మంచిది, వాళ్ళతో కాసేపు మనం మాట్లాడవచ్చు. ఆధ్యాత్మిక విషయంలో, సామాజిక విషయంలో మనము ఎదిగేటప్పుడు సాత్వికత మన యొక్క క్రియలలో కనపడాలి. ఇగో చూడండి, నీకు సాత్వికుడిగా నువ్వు ఉండాలి అని అంటే యేసుక్రీస్తే మనకి మాదిరి. ఆయన ఎట్టివాడండి? ఇక్కడ సాత్వికుడు గనుక మనము కూడా అట్టివారమై ఉండాలి. నీ దారము ఎవరి చేతిలో లేకపోతే అది తెగిపోయి ఎటుబడితే అటు వెళ్ళిపోతుంది. నీ దారం ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి చేతిలో ఈరోజు పెట్టు. నీ దారం ఆయన చేతిలో ఉండాలి. ఆయన ఎటు తిప్పితే అట్లు కదలాల.
అంతేగాని నీ ఇష్టానుసారంగా నువ్వు ఎంచుకున్న మార్గంలో నువ్వు వెళ్ళిపోతే నీ జీవితానికి తూట్లు పడతాయి, దారం తెగిపోద్ది, చివరికి ఏమైపోతుంది? కూలి ఎక్కడో పడిపోతుంది. సో ప్రియులారా, మనము కళ్ళెము లేని గుర్రములాగా మనము ఉండకూడదు. కళ్ళెము లేని గుర్రం ఏమైద్ది? తాను ఇష్టానుసారంగా ఎటుపడితే అటు, మాట యజమానికి సంబంధం లేదు, ఇక ఇష్టానుసారంగా ఎటుపడితే అటు పరిగెడతాడు. రండి, నేను మీకు ఇంకొక మాట చూపిస్తాను. 3వ మాట నేను త్వరగా ముగిస్తాను. 3వ మాట, 5 మాటలు అని చెప్పాను, ఇప్పటికి 2 మాటలు అయిపోయాయి. 3వ మాట యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకొనిరి. ఈ మాట ఎక్కడుందంటే కీర్తనల గ్రంథంలో కూడా చూద్దాం. ఒకసారి చూడండి, కీర్తనలు 69వ అధ్యాయము, కీర్తనలు 69వ అధ్యాయం 9వ వచనం. కీర్తనలో 69:9. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. చాలమ్మా, చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి ఇంకొక లక్షణం కనపడతా ఉంది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఇంటిని గూర్చిన ఆసక్తి అంటే ఈ లోకములో ఇదంతా కూడా దేవుని ఇల్లు అనుకుంటే, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకిష్టులై ఉండాలని, దానికోసం ఎవరైతే మార్గము తప్పి తిరుగుతున్నారో వాళ్ళందరినీ సరైన మార్గంలోనికి తీసుకురావాలనేటువంటి ఆ ఆసక్తి ఆయనకి భక్షిస్తుందంట, ఆయనని ఎప్పుడు కూడా ప్రేరేపిస్తుందంట. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నాడు. ఎలాగనంటే చూద్దాం, మనం కొన్ని మాటలు మీకు నేను చూపిస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన పెందల కాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అంటే యేసుక్రీస్తు వారు చూడండి, ఇక్కడ ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి, ఆయన భక్షించున్నదంటే పెందల కాడ ఇంకా చీకటిగా ఉండగానే ఆయన లేచాడట. ఇంట్లో స్త్రీలైనా సరే పురుషులైనా సరే బద్ధకంగా ఉంటే ఆ ఇల్లు సరిగా వర్ధిల్లదు. నిజంగా పనిచేసేవాడు, పనిచేసే ఆమె, వాళ్ళు ఎప్పుడు లేస్తారు? పెందల కాడనే లేచి వాళ్ళు మొదటిగా దేనితో వాళ్ళ జీవితాన్ని ప్రారంభించాలి? ప్రార్థనతో. ఆ ఇల్లు అప్పుడు సంతోషంగా ఉంటది. చూడండి, ప్రార్థించుటకు ఆసక్తి లేని ఇల్లు ఎదుగు బొదుగు లేని మోదులాగే ఉంటది. ప్రార్థించడానికి ఆసక్తి లేని ఇల్లు ఎదుగు బొదుగు లేని మోడులాగే. ఈరోజు చిగురు వస్తుంది, కొంచెం ఎండరాగానే మళ్ళీ ఎండిపోతుంది. అలాంటి ఇల్లుగా, అలాంటి స్థితి మనకి ఉండకూడదు. అంతేకాదు, ఆయన మందిరమును శుభ్రంగా ఉంచడంలో కూడా ఆయనకు ఆసక్తి ఉన్నది. తెలుసు మనందరి ప్రియులారా, ఆ మందిరము ఆవరణములో వ్యాపారం చేస్తున్నారంట కొంతమంది. వచ్చి ఆయనకి బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు ఆయన? నా దేవుని మందిరమును మీరేం చేస్తున్నారు? పాడు చేస్తున్నారని కోపం వచ్చి ఏం చల్లా చెదురు చేశాడు వాళ్ళని, అక్కడ ఉన్న వాళ్ళని ఆయన చల్లా చెదురు చేశాడు. సో నీ మందిరము ఆవరణములో ఏదైనా చెడు క్రియలు జరిగితే, చెడు కార్యములు జరుగుతున్నప్పుడు నీ మందిరము ఆవరణలో నువ్వు చూస్తే అక్కడ వాటిని జరగకుండా ఆపవలసినటువంటి బాధ్యత నీపైన, నాపైన ఉన్నది. పిల్లలు చేస్తున్నా, పెద్దలు చేస్తున్నా, మాటలాడకూడని మాటలు మాట్లాడుతున్నా, చేయకూడని విషయాలు చేస్తున్నా, అది దేవుని మందిరము అని గుర్తెరగక, అది దేవుని మందిరం అని వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తే, అది నువ్వు గమనిస్తే ఖచ్చితంగా వాళ్ళని ఏం చేయాలి? అక్కడ గద్దించాలి. ఖచ్చితంగా నువ్వు గద్దించాలి, పెద్దవాడిగా, పెద్దదానిగా.
ఏంట్రా మీరు ఇలా చేస్తున్నారు, ఇలా చేయటం తప్పు అని చెప్పి గద్దించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు అదే చేశారు. ఏం చేశాడు? పెందల కాడ ఆయన ప్రార్థన చేశాడు, మందిరాన్ని శుభ్రంగా ఉంచడానికి చేశాడు. ఇంకొక మాట నేను చూపిస్తాను. లోకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం. లోకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందున సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. చాలండి. ఇక్కడ మూడవది చూస్తా ఉన్నాం. ఆయన ఆసక్తి ఎలాంటి ఆసక్తి అంటే, ప్రియులారా, నీకైనా నాకైనా మన కుటుంబంలో పిల్లలకైనా సరే ఈ ఆసక్తి ఉండాలండి. ఏమిటి? పొద్దున్నే ప్రార్థన చేసే ఆసక్తి, దేవుని మందిరాన్ని శుభ్రంగా ఉంచాల్సినటువంటి ఆసక్తి. మూడవది దేవుని వాక్యము చదవటానికి ఆసక్తి. వాడుక చొప్పున అక్కడ ఒక మాట రాయబడింది. ఒకరోజు కాదంటది. వాడుక అంటే ఏంటి? అలవాటుగా వెళ్ళిపోయి ఆయన సమాజ మందిరంలో నుంచొని యెషయా గ్రంథం తీసి ఆయన చేతికి ఒకటి చదువుతూ ఉన్నారు వాక్యం. ఎంతమంది మనము దేవుని వాక్యం రోజు చదవటం అలవాటుగా చేసుకున్నాం? ఆసక్తి చేసుకోవాలని అలవాటు కూడా కాదు, అది ఇంట్రెస్ట్. అది చదవకపోతే ఆ రోజుకి మనం అన్నం తినకూడదు అనే, అమ్మో దేవుని వాక్యమా ఫస్ట్ ప్రయారిటీ దానికే, అది చదివాకే నేను ఏదైనా చేయాలనేటువంటి ఆసక్తి మనందరికీ కూడా రావాలి. అంతేకాదు, చివరిగా ఇంకొక ఆసక్తి నేను చూపిస్తున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చూద్దాం. మార్కు ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పిన. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట, ఇంకొక ఆసక్తి మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకుందాం. ఆయన ఎట్టివారంటే సువార్త చెప్పే ఆసక్తి. రండి మనం వెళ్ళి సువార్త చెబుదాం. ఎంతమందికి మనము మాటలు చెప్తున్నాం? యేసయ్య మాటలు, యేసుక్రీస్తు మాటలు మనం ఎంతమందికి చెబుతా ఉన్నాం? సువార్త చెప్పు వాని పాదములు ఎలాంటివి ఉంటాయి? సుందరమైనవి. బాబా, అలాంటి దైవ సేవకులు, అలాంటి వాళ్ళు కనిపిస్తే ఆ అక్క పాదాలు, ఆ అన్న పాదాలు మనం ఏం చేయాలి తెలుసా? కడిగి ముద్దాడాలట. కడిగి ముద్దాడాలి. అంత గొప్ప ఆధిక్యత సువార్త చెప్పే వ్యక్తికి, వ్యక్తురాలకి ఉన్నది. సో యేసుక్రీస్తు ప్రభు వారికి ఎన్ని విషయాలలో ఏముందండి? ఆసక్తి. ఇది మీ ఇంటిలో కూడా ఈ ఆసక్తి మిమ్మల్ని ఏం చేయాలి అని అంటే భక్షించాలి. ఈ ఆసక్తి మిమ్మల్ని భక్షించాలి. ఆయన ఎట్టివాడు? ఇంటిని గూర్చిన, నా ఇంటిని గూర్చిన ఆసక్తి భక్షించుచున్నది అని చెప్పి ఆసక్తిని ఆయన మనకి ఈ రోజు మనలో కూడా చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. సో ఆయన ఎట్టివాడంటే ఇంటిని గూర్చిన ఆసక్తి కలిగిన వాడు. కాబట్టి మనం కూడా దేవుని మందిరం, ఇక్కడ ఇల్లు అనంటే అర్థం ఏంటంటే దేవుని మందిరమును గూర్చి నా ఆసక్తి కలిగిన వాడు. దేవుని మందిరమును గూర్చి ఇప్పుడు మన మందిరం నిర్మించబడతా ఉంది. మన మందిరం నిర్మించబడతా ఉంది. తలా వంతు మన చెయ్యి అందులో వేస్తేనే అది త్వరగా నిర్మాణం పూర్తి చేయబడి పెద్ద మందిరంలోనికి మనం కూడా వెళతాం. సో మా వంతుగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం, మీ వంతుగా మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది మందిరము పూర్తయ్యే వరకు ఆ ఆసక్తి మనల్ని వేడకూడదు. ఆ ఆసక్తి మనల్ని వేడకూడదు. మందిరం అవ్వాలి, మందిరం అవ్వాలి. సో చూడండి, దేవుని మందిరం అంటే చాలా మందికి అలా వచ్చిపోయేటటువంటి ఒక ఫంక్షన్ హాల్ లాగా ఉండకూడదు. ఎందుకంటే ఒక సినిమా హాల్, ఫంక్షన్ హాల్ అయితే వచ్చి కూర్చుంటారు, వచ్చి కూర్చొని అది అయిపోగానే వెళ్ళిపోతారు. కానీ మందిరము ఎలాగుంది, శుభ్రంగా ఉందా, నీట్గా ఉందా లేదా అనేది అక్కడికి వచ్చే విశ్వాసులకు తెలియాలి. బాగలేకపోతే దాన్ని మనము శుభ్రం చేయాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై
ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయంలో మనం తగ్గిపోకూడదండి. మనం ఎప్పుడు కూడా మాంద్యులము కాకూడదు, మనము కిందకి వెళ్ళిపోకూడదు. ఆసక్తి ఎప్పటికప్పుడు ఏమవుతా ఉండాలి, పెరుగుతూ ఉండాలి. ఇంట్రెస్ట్ అనేది, స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేకపోతే చదువు రాదండి. స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేకపోతే, ఆసక్తి లేకపోతే చదువు రాదు. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు చేసే పని సరిగా చేయలేవు. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళలేవు, ఆ ఫంక్షన్కి వెళ్ళలేవు, ఆ పని నువ్వు చేయలేవు. ఆసక్తి ఉంటే మనం దేన్ని చేయటానికైనా సరే ముందుకి అడుగు వేస్తాం. ఆసక్తి విషయంలో నువ్వు మాంద్యులు కాకూడదు, నువ్వు తగ్గిపోకూడదు. ఎందుకనంటే ప్రకటన గ్రంథంలో చెప్తా ఉన్నాడు. నువ్వు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 3:19. గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదుము. చూడండి, ఆసక్తి ఉంటే దేవుడే నీ దగ్గరికి రావడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. దేవుడే నీ దగ్గరికి వస్తాడు, నీ ఇంటికి వస్తాడు. నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించడానికి నీకు ఆసక్తి ఉంటే, యేసయ్య నా హృదయంలోనికి రా, నా ఇంట్లోనికి రా, నన్ను మార్చు, నా పిల్లలను మార్చు, నా సంఘాన్ని మార్చు అనే ప్రార్థన నీకుంటే నిజంగా నీ ఆసక్తిని దేవుడు గమనిస్తాడు, నిన్ను ఆయన ప్రేమిస్తాడు. కాబట్టి క్రీస్తు వలె మనం అన్ని విషయాల్లో ఎదగటానికి ఈ ఆసక్తి అనేది చాలా అత్యవసరమైనది. 4వ మాట నేను చూపిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దేన మనసు గలవాడను గనుక నా యొద్ద నేర్చుకుని. ఇందాక చదివాం, నేను సాత్వికుడును అనే మాట చూసాం ఇందాక. ఇప్పుడు దీన మనస్సు కలిగిన వాడుగా యేసయ్య ఉన్నాడు. ఆయన ఎట్టువాడండి? ఇక్కడ దీన మనస్సు కలిగిన వాడు గనుక మనం కూడా ఆ మనస్సును కలిగి ఉండాలి. రండి, ఇక్కడ యాకోబు, పేతురులు కూడా వాళ్ళు రాసినటువంటి ఆ యొక్క పత్రికల్లో వాళ్ళు రాశారు, ఆయన దీన మనసు గలవాడు, ఆయన తగ్గించుకొని ఆయన రిక్తునిగా ఈ లోకంలోనికి వచ్చారని చెప్పి వాళ్ళు రాశారు. నేను ఈ విషయంలో ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు, నేను నజరేతు వాడను అంటున్నాడు. ఆయన ఎవరైనా నజరేతు వాడను అంటే ఏంటో తెలుసా? ఈ నజరేతు అనే ఆ గ్రామానికి ఆ రోజుల్లో మంచి పేరు లేదు. ఆ రోజుల్లో మంచి పేరు లేదు. అక్కడ చాలా ఈ మన మధ్యలో ఉన్నట్లుగానే, మన ఊర్లలో, మన ప్రాంతంలో ఉన్నట్లుగానే దొంగలు, అబద్ధికులు, అంటే మిమ్మల్ని ఎవరు నేను అనట్లేదండి, ఉన్న వాళ్ళని గురించి నేను చెప్తా ఉన్నా. మళ్ళీ ఎవరు కూడా ఇది పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అలాంటి వారు, వ్యభిచారులు, అలాంటి వారు ఉన్నటువంటి ఆ ఊరిలో ఆ ఊరిని గురించి ఆయన చెబుతా ఉన్నాడంట, నేను నజరేతు వాడను. అందుకని ఆయన గురించి చెప్పేటప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు నామము. నిజంగా ఆయన గర్వించాల్సినటువంటి వ్యక్తి, కానీ ఆయన తనను తాను తగ్గించుకొని ఆ నజరేతు అనే పేరును ఆయన తగిలించుకున్నాడు. ఆయన తగ్గించుకొని దీన మనస్సు, ఆయన తగ్గించుకొని గర్వించడానికి ఆయన అవకాశం ఉంది. నేను తండ్రి కుమారుని, తండ్రి చేత పంపబడ్డాను, నేను ఇక్కడ అనగా ఆయన చెప్పుకోవాలా, మనుష్య కుమారుడిగా వచ్చాడు కాబట్టి మనిషిలాగా ఆయన మన మధ్యన బ్రతికాడు. చూద్దాం, నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఈ సందర్భంలో జరిగిన విషయం ఇది. వైజాగ్ ఆ ప్రాంతంలోనే ఒక అన్న ఉంటారు, ఆయన పేరు గంగరాజు. ఆయన పేరు గంగరాజు. ఆయనను ఒకప్పుడు దొంగరాజు అనేవాళ్ళు. ఎందుకనంటే ఆయన వృత్తి దొంగతనం. దొంగతనం చేయక మునుపు ఆయనకు ఎవరు లేరు. ఆ ఊరిలో ఏం చేసేవాళ్ళంటే ఆయన వాళ్ళ గేదెలు, వీళ్ళ గేదెలు, అందరి గేదెలు కాస్తూ ఆయనకు ఒక బొచ్చు ఉండేది. ఆ బొచ్చులో ఏదైనా వేస్తే అది తీసుకొని తినేవాడు.
చిన్న చిన్న దొంగతనాలు తన సరదా కోసం, తన యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. ఒక రోజున దేవుని యొక్క వాక్యం ఎక్కడో విని ఆయన మారు మనసు పొందాడు. ఆయన చదువుకోలే, అసలు ఏం చదువుకోలే. మారు మనసు పొంది ఈ రోజున పెద్ద పెద్ద సేవకులతో కలిసి ఆయన సాక్ష్యము చెప్పడానికి అనేక ప్రాంతాలకి ఆయన వెళతా ఉన్నాడు. ఎలా వెళ్తాడు తెలుసా? ఆయన వెళ్ళినప్పుడు ఆయనకు ఒక సూట్ కేసు ఉంటుంది. ఆ సూట్ కేసులో ఒక చట్టి, ఒక డేక్ష ఉంటుంది. అది పెట్టుకొని వెళ్తాడు. వెళ్ళి, అమ్మా నేను ఒకప్పుడు ఈ డేక్షలో లేస్తే అందులో వేసింది తిని బతికిన వాడిని నేను. ఆయనకి గర్వించటానికి అవకాశం ఉంది ఇప్పుడు. ఎలాగో తెలుసా? ఆయనకి 3 కుమార్తెలు, 2 కవల పిల్లలు, ఇంకొక కొడుకు, మళ్ళీ ఒక ఆడపిల్ల. వీళ్ళందరూ కూడా దేవుని కృప వలన ఆయన మారు మనసు పొంది పెళ్లి చేసుకొని పిల్లలు కలిగిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసా? డాక్టర్స్, ఇంజనీర్స్, అందరూ మంచి మంచి స్థాయిలో ఉన్నారు. కానీ ఆయన గర్వించడానికి అవకాశం ఉంది. కారులో వెళ్తాడు, ఆయన గర్వించడానికి అవకాశం ఉంది. మనకైతే కొంచెం ఏదైనా వెనక వచ్చిందా తల పొగరు ఎక్కడికి ఎక్కుతుంది? నెత్తికి ఎక్కుతుంది. కానీ ఆయనకి ఇప్పుడు కోట్ల ఆస్తికి అర్హుడైనప్పటికీ కూడా ఆయన సాక్ష్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ ఎలాగున్నానో అలాంటి దీని మనసే ఇప్పటికీ నేను కలిగి ఉండాలి అనే దాన్ని గుర్తు చేసుకోవడానికి ఎప్పుడు ఆ చూపించి, అమ్మా నేను ఒకప్పుడు దొంగనమ్మా, నన్ను రక్షించుకున్నాడమ్మా, నేను రక్షించబడిన తర్వాత నేను ఆశీర్వదించబడ్డానమ్మా అని చెప్పి ఆయన సాక్ష్యం చెబుతా ఉంటాడు. ప్రియులారా, నిజంగా మనం కూడా గర్వించడానికి కారణం ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు గర్వించకుండా ఈ లోకానికి ఆయన ఎలాగైతే తగ్గించుకొని వచ్చాడో మనం కూడా గర్వించడానికి అవకాశం ఉన్నప్పుడు, రోజుల్లో అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ మనము తగ్గించుకోవాలి. కానీ చూడండి, నేను ప్రెసిడెంట్ని, నేను సెక్రటరీని, నాకు ఉంది గర్వించడానికి ఒక అవకాశం. ఏంటంటే నేను సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నాను. ఈ సచివాలయంలో నేను రాష్ట్రంలో ఉన్న అన్ని సచివాలయాలకి వైస్ ప్రెసిడెంట్ని. రాష్ట్రంలో ఉన్న అన్ని సచివాలయాలకి దాదాపుగా ఎన్ని ఉంటాయంటారు? గ్రామాలు ఎన్ని ఉన్నాయో అన్ని ఉన్నాయి. చూడండి, 1,25,000 మంది ఉన్నారు. ఇప్పుడు 1,25,000 మంది సచివాలయ సెక్రటరీలు ఉన్నారు. దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. నేను ఆ విషయాన్ని బట్టి నేను గర్వించట్లా. నా వలన చేతనైతే నేను ఏదైనా సరే ఇతరులకు సహాయం చేయటానికి నేను ముందుకెళ్ళాను. దేవుడే నాకు మాదిరి. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. దీన మనసు కలిగిన వాడు, సాత్వికుడు. మనం అలా ఉన్నప్పుడు ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించడానికి దేవుడే మనకు సహాయం చేస్తాడు. మనం తగ్గించుకోలేనప్పుడు, మనం హెచ్చించుకున్నప్పుడు ఇతరుల ముందు మనకు దేవుని జ్ఞానం లేక అవమానాల పాలవుతాం. అహంకారంతో చచ్చి దీన మనసుతో మనం బ్రతకాలండి. అహంకారంలో మనలో చచ్చిపోయి దీన మనసుతో మనము బ్రతకటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ విషయంలో చాలా వరకు మనము తప్పిపోతా ఉన్నామని అనుకుంటా. ఎందుకనంటే నీకున్న దాన్ని బట్టి నువ్వు గర్వించవచ్చు, మనిషిగా నువ్వు గర్విస్తున్నావు. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు, ఆయన ఎట్టివాడు మనము అట్టివారము. దేవుణ్ణి మనం ముందు పెట్టుకోవాలి. ఆయన ఎట్టివాడు, ఆయన గర్వించడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆయన గర్వించకుండా ఈ లోకానికి వచ్చి రిక్తుడిగా మన మధ్యనే గడిపాడు. ఆయన తన గౌరవాన్ని ఆయన ఏం చేశాడండి? త్యాగం చేశాడు. చూడండి ప్రియులారా, లాస్ట్ మాటకు వస్తున్నాను, నేను చివరి మాటగా వస్తున్నాను. 1 తిమోతి పత్రిక, అపోస్తులుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 1 పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. యుక్త కాలములయందు ఇయ్యబడును. చూడండి, యేసుక్రీస్తు ప్రభువాని గురించి ఉన్న ఇంకొక మాట
తన్ను తానే ఆయన ఏం చేసుకున్నాడంట? సమర్పించుకున్నాడు. తన్ను తానే సమర్పించుకున్నాడు. ఆయన సమర్పణ కలిగిన వాడు గనుక అట్టివాడిగా మనం కూడా, అట్టిదానిగా మనం కూడా ఉండాలి. ఆయన సమర్పణ కలిగిన వాడు. ఎందుకంటే సమర్పణ కలిగిన వారు ఎలా ఉంటారో తెలుసా? తన గౌరవాన్ని సహితము త్యాగం చేస్తారు. తన గౌరవాన్ని సహితం త్యాగం చేస్తారు. చూడండి, తన గౌరవాన్ని త్యాగం చేసి, తన గౌరవాన్ని ఎలా త్యాగం చేశారు? ఒంటి పైన ఉన్న బట్టలు తొలగిస్తుంటే మారు మాట్లాడాల. ముళ్ళ కిరీటం పెడితే ఎందుకు పెడుతున్నారా మీరు, నేనేం చేశాను అని బదులుగా వాళ్ళని అడగలేదు. మేకులు కొడుతుంటే, సిలువ మోయరాని బరువు ఆయన మీద మోసి తీసుకెళ్తా ఉంటే, ఉమ్మి వేస్తుంటే, ఆయన రాని మాటలు అంటుంటే, ఆయన తన గౌరవాన్ని కూడా పక్కన పెట్టి త్యాగం చేశాడు. సమర్పణ అంటే అది. సమర్పణ అంటే, సమర్పించుకోవడం అంటే, తండ్రి నేను ప్రార్థన చేసినప్పుడు, చివరిలో మనం ఆరాధన చేసినప్పుడు ఏమంటాం మాట? సమర్పించుకుంటున్నాను. ఏమంటాం? సమర్పించుకుంటున్నాను. ఆ సమర్పణ కలిగిన అక్క, చెల్లి, తమ్ముళ్ళలాగా మనం ఉంటే నిజంగా యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి. నేను నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను, సమర్పించుకుంటున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారే చెప్తా ఉన్నారు. ఆయన యేసు ఎట్టివాడు, మనం అట్టివారిలాగా మనం కూడా సమర్పించుకోవాలి. ఏమండి, చాలాసేపు నుంచి మీరు కూర్చున్న మీకు ఒక మాట నేను చెబుతున్నా. ఏంటంటే, మన యొక్క క్రైస్తవ జీవితంలో కూర్చోవటం కాదండి, క్రీస్తు కోసం ఖర్చు అయిపోవటం కావాలి. కూర్చోవటం కాదు, క్రీస్తు కోసం ఖర్చు అయిపోవటము కావాలి. అది సమర్పణ. అది నిజమైనటువంటి సమర్పణ. రండి, నేను చివరిగా ముగిస్తూ చెప్తా ఉన్న మాట ఏంటంటే, మన వయసులు పెరుగుతా ఉన్నాయి. మొదటిగా బాలుని జ్ఞాపకం చేసుకోండి. వయసు పెరిగినా కొద్దిగా శరీరం పెరిగింది ఆ బాలుడికి, కానీ మైండ్ పెరగలేదు. క్రీస్తులో ఎన్ని సంవత్సరాలైంది నువ్వు వచ్చి? మందిరానికి ఎన్ని సంవత్సరాలైంది నువ్వు వచ్చి? ఈరోజు క్రిస్మస్ చేసుకున్నటువంటి సందర్భంలో నిజంగా నీ గుండె మీద చేసుకొని చూడు. ప్రభువా, పరిచారక మనస్సు నాకుందా? సాత్వికుడనా నేను? నీ ఇంటిని కూర్చిన ఆశ నన్ను భక్షించుచున్నదా? దీన మనస్సు నాకున్నదా? సమర్పణ నాకున్నదా అని మనల్ని మనం పరిశీలించుకొని రండి, అక్కడికి ఆ బాలుడి దగ్గరికి వెళదాం. ఈ జ్ఞానము మనకుంది గనుక మనం యేసుక్రీస్తు నామాన్ని ఇతరుల ముందు నవ్వుల పాలు చేసేవారిలాగా మనము ఉన్నాం. కానీ ఆ బాలుడికి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అతని మానసిక స్థితి సరిగా లేదు కనుక ఏమైంది అక్కడ? అతను ఆట వస్తువు అయిపోయాడు, గేలి చేయబడ్డాడు, వాళ్ళ మధ్యలో అవమానం పాలు చేయబడ్డాడు. నీ ఆధ్యాత్మిక స్థితి కూడా సరిగా లేకపోతే, నీ శారీరక స్థితి బాగానే ఉన్నది, నీ ఆధ్యాత్మిక స్థితి అంటే దేవుడి విషయంలో ఎదిగే విషయంలో ఎలాగ ఎదగాలి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము అన్న మాటని మన జీవితంలోకి మనం అన్వయించుకోలేకపోతే, మనం అలా ఎదగకపోతే, నీ వలన నా వలన కూడా మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి, దేవునికి అవమానం పాలు కాదా? అవమానం పాలు కాదా? కాబట్టి నీ వయసు పెరిగినప్పుడు నీ వయసుతో పాటు క్రీస్తులో కూడా నువ్వు పెరగాలి. అప్పుడే నిజంగా నీకు, నీ కుటుంబానికి, నీ ఇంటికి, నీ సంఘానికి, అన్నింటికి కూడా ఏమొస్తుంది? వెలుగు. నిజమైన క్రిస్మస్ వస్తుంది. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మంచి వర్తమానం, హృదయాలకు హత్తుకునే వర్తమానం. ఎంతమందికి అర్థమైంది? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. నిద్ర వస్తున్న దేవుని స్తోత్రం చెప్పండి. మీరు నమ్ముతారో నమ్మరో, నైట్ అంతలో ఇలా కన్ను మూయలే, అస్సలు నిద్రపోలే, అయినా కూడా వాక్యం అలా వినాలనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
క్రిస్మస్ పర్వదినాన చాలా సంఘాల్లో అన్ని కూడా ఏ వాక్యాలు చెప్తూ ఉంటారంటే పుట్టాడు బాలుడు, శిశువు, మరియా, ఇవన్నీ చెప్తా ఉంటారు. నేను పోయిన వారం జ్ఞాపకం చేశాను. ఏమిటి అంటే క్రిస్మస్ ఆచార పండుగ కాదు. ఏ పండుగ? ఆరాధన పండుగగా జరుపుకోవాలి. క్రీస్తుని ఆరాధించాలి. పరివర్తన చెందిన పండుగ చేసుకోవాలి. ఎంతమందికి ఆ మాట గుర్తుంది చెప్పండి? జ్ఞాపకం చేసుకున్నాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆచార పండుగగా చేస్తే ఆచారాలు మనకు కనిపిస్తాయి. ఏంటి ఆచారాలు? ఇంటిని శుభ్రం చేసుకోవటం, ఒంటిని శుభ్రం చేసుకోవడం, పంటిని శుభ్రం చేసుకోవడం, ఇవి కనిపిస్తూ ఉంటాయి. నిజమైన ఆరాధన పండుగ చేస్తే హృదయాన్ని శుద్ధి చేసుకోవడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. అలాంటి వర్తమానాన్ని అందించినటువంటి సహోదరులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉంటున్నాం. నిజంగా ఆశించిన దానికంటే ఎక్కువనే ఆత్మీయతలో. ఎందుకంటే వారు కూడా బైబిల్ టచ్ చేశారు, బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నారు. తద్వారా లోతుగా లోపలిగా వెళ్ళి దాన్ని మనం అన్వయించుకునేలాగా వాక్యాన్ని వివరించి వడ్డించారు. దేవునికి మహిమ కలుగునగాక. అందరూ సంతోషించని నమ్ముతున్నాను. ఇంకా నేను తలుపు చేయను, సమయం చాలా అయిపోయింది. డే టైం ఆరాధన 10 గంటలకు ఆరాధన ఉంటది. ఆ 10 గంటల ఆరాధనలో నేను వర్తమానాన్ని అందిస్తాను. క్రిస్మస్ సంబంధించినటువంటి వర్తమానాన్ని నేను అందిస్తాననే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తూ మిమ్మల్ని విసిగించకుండా త్వరగా ఇంటికి పంపించి త్వరగా రావడానికి ప్రయత్నం చేయమంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు పుట్టెను, హల్లెలూయా. జగమంతా పండుగాయెను, సర్వలోకానికి చక్కగాయెను. జగమంతా పండుగాయెను, సర్వలోకానికి చక్కగాయెను. నీకు చింతకిడిపోని, నీకు దొంగతనకిపోని, నీకు చింతకిడిపో, నీకు దొంగతనకిపోని, అభిజాతులకి స్త్రీలలో నీవే దొంగతుడై కురంగతో. ఉల్లాసమే, ఉత్సాహమే, జగమంతా ఉత్సాహమే. ఉల్లాసమే, ఉత్సాహమే, జగమంతా ఉత్సాహమే. పుట్టెను, హల్లెలూయా. జగమంతా పండుగాయెను, సర్వలోకానికి చక్కగాయెను. జగమంతా పండుగాయెను, సర్వలోకానికి చక్కగాయెను. జగమంతా పండుగాయెను, సర్వలోకానికి చక్కగాయెను. హల్లెలూయా. సందడి ఎంతమందికి అయిందో ఆ సందడితో గట్టిగా చెప్పండి దేవుని స్తోత్రం అని. హల్లెలూయా. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మనందరం లేచి నిలబడి మన కానుక దేవుని సమర్పించుకుందాం. దయచేసి గమనించండి అమ్మా, అందరూ కూడా 10 గంటలకు ఆరాధన, 2వ ఆరాధన. దయచేసి అందరూ కూడా ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. కొత్తగా అంటే చుట్టాలుగా బంధువులుగా వచ్చిన వారికి నేను లెసన్స్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. బైబిల్ లెసన్స్ చదవాలనుకున్న వారు నాకు ఆరాధన అయిన వెంటనే అమ్మ నేను చదువుతానని ముందుకు వచ్చి మీ పేరు చెప్పినట్లయితే మీకు లెసన్ ఇచ్చేసి నేను వెళ్తాను. మీరు సిద్ధపడి ఆరాధనలోకి రావచ్చు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నాను. అందరికీ వచ్చిన పాట క్రిస్మస్ పాట పాడుతూ మనకు దేవుడు సమర్పించుకుందాం. ఎనియాలు ఎనియాలు ఎనియాలు. ఓకేనా? ఏంటండి? రాంబాబు దార్ల రాంబాబు గారు 5,000 ఇచ్చారు, 5,500 ఇచ్చారు. దీంతో వారి 10,000 పూర్తవుతాయని మహేష్ గారు తెలియజేస్తున్నారు. ఇవి అమ్మడుకారు. దయచేసి అందరం కలిసి ఎన్నియాలో ఎన్నియాలో అనే పాట పాడుతూ మన కానుక దేవుడు సమర్పించుకుందాం. అమ్మగారికి వందనాలు. మళ్ళీ చేస్తా. హ్యాపీ క్రిస్మస్. ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో. ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో. రాగా పండుగలలో పిన్నోడా, రాగా పండుగలలో పిన్నోడా.
ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన దయచేసి మోకరించండి. ముగింపు ప్రార్థన. పాటలు పాడి ఆసక్తి కలిగిన బిడ్డలందరూ కూడా 10 గంటల ఆరాధనలు త్వరగా వచ్చి పాటలు పాడవలసిందిగా ప్రేమతో తెలియజేస్తా ఉంటున్నాం. క్రిస్మస్ దీవెనలు, క్రిస్మస్ ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన సంఘానికి కూడి వచ్చిన వారందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణ, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సకల ఆశీర్వాదబుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. అయ్యా, మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి దీనునిగా వచ్చిన దేవానికి స్తోత్రాలు తండ్రి. మేము ఏ రీతిగా ఉండాలని మీరు ఆశపడ్డారు అయ్యా. మీరు ఎట్టి వారు, మేము అట్టి వారము అని ప్రభువా మీరు ఆశపడ్డారు. అట్టి వారముగా మేము అందరము కూడా ఉండును గాక. అట్టి సహాయం మాకు కలుగును గాక. అట్టి నడిపింపు మాకు కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు. నమ్మదగిన దేవుడు ప్రభువా, మనుషులు విడిచిపెట్టిన, మనుషులు త్రోసివేసిన విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. నమ్మదగిన దేవుడు ప్రభువా, కాపాడుతున్న దేవుడవు నీకు వందనాలు. అనేక ఇరుకులు, అనేక సమస్యలు, అనేక వ్యాధులు, బాధలు అయ్యా, అనేక ప్రమాదాలు అయ్యా వచ్చినప్పటికీ కూడా నీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని 2025 సంవత్సరము అయ్యా చివరి దినాల్లో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రాలు. నీ జన్మదినాన్ని ఈ రీతిగా ప్రభువా, ఇదిగో నీ వాక్యము ద్వారా మీరు ఎలా ఉన్నారు, మేము అలా ఉండడానికి ప్రభువా అయ్యా సత్యము చెప్పుచ్చు అయ్యా, ప్రేమ కలిగి అయ్యా అన్ని విషయంలో ఎదిగే కృప మా సంఘానికి మీరు దయచే. ఇంకా కేవలం శారీరక ఎదుగుదలనే ఉంటే మా సంఘానికి నీ నామములో ఆత్మీయ ఎదుగుదల కలుగును గాక. సహాయము దయచే. అప్పుడు ఆ వ్యక్తి పరిపూర్ణుడవుతాడు. శరీర ఎదుగుదలతో పాటు మానసిక ఎదుగుదల ఉంటే ప్రభు పరిపూర్ణ అవుతుందా. అట్టి ఎదుగుదల మాకు దయచేయాలి అయ్యా. నేను అనేటువంటి అహంకారం తీసివేసి
దీనత్వం కలిగి, అయ్యా సాత్వికత్వం కలిగి, ఆసక్తి కలిగి, అయ్యా నీ మందిరం గురించిన ఆశ భక్షించే విధముగా, అయ్యా ప్రభా మేము సమర్పణ కలిగినటువంటి జీవితంలో ముందుకు కొనసాగడానికి అయ్యా నీ సహాయం మాకు దయచేయండి. రోజు వాళ్ళందరికీ కూడా అయ్యా ప్రతి ఒక్కరి కుటుంబంలో క్రిస్మస్ ఆనందం ఉండును గాక, క్రిస్మస్ సంతోషం ఉండును గాక, క్రిస్మస్ సమాధానం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించాలి. రెండవ ఆరాధన కొరకు ప్రతి ఒక్కరు సిద్ధపరిచి తోడుకొని రమ్మని అయ్యా ఇదే రీతిలో అయ్యా నీ వాక్యము ద్వారా మేమందరము కూడా బలపరచబడటకు సహాయము దయచేయమని ప్రత్యేకంగా అయ్యా రమేష్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా వారికి ఉన్న ఆసక్తిని బట్టి వందనాలు. అయ్యా నీ వాక్యాన్ని వారు విరిచి వడ్డించారు, నీకు స్తోత్రాలు. అయ్యా వారి కుటుంబాన్ని నిర్దర్శించారు. అయ్యా వారికి కుదువైనది లోటైనది అయ్యా మీరు తీర్చండి, నీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నా. అయ్యా కానా వివాహంలో ఆలోచన ఇచ్చి ఆ ఇంటి యజమానికి అవమానం కలగకుండా వారి అవసరం ఎరిగి వారి అవసరం తీర్చిన దేవా, ఇదిగో నీ కుమార్తె యొక్క గర్భము నీ నామములో తెరవబడును గాక. అయ్యా నీకు స్తోత్రాలు. నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు, సమస్తము సాధ్యమే. అయ్యా నీకు వందనాలు చెల్లిసి ప్రతి ఒక్కరి పేరు పేరు మీద దీవించి ఆశీర్వదింపచేయమని అయ్యా పాటలు పాడే బిడ్డలు సిద్ధపరచండి, వాక్యాలు చదివే బిడ్డలు సిద్ధపరచండి. అయ్యా అందరము కలిసి ఆనందముతో సంతోషముతో నీ నామని ఘనపరిచి నీ ఆరాధించే భాగ్యం అందరికీ దయచేయమని సమస్త గత మమ ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పడగ మందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చిన గాక, నీ చిన్న పరలోకమందు నెరవేరినట్లు మళ్ళా మనం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రభావం క్షమించు, వంశంలోకి ఏకాదశిని తప్పించు. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మనకు మన సంఘానికి సమాధానము పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన గాక, ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు. మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి సమాధానం అనుగ్రహించిన గాక. అందరూ వస్తారు కదా ఆరాధనకి? రెండవ ఆరాధనకి మీరందరూ నేను చూడగలుగుతానా? రండి అమ్మ, లెసన్ చదివే వాళ్ళు దయచేసి నేను చదువుతాను, వారు దయచేసి నాకు చెప్పండి ఒకసారి లెసన్ నేను చదువుతాను, లేదా త్వరగా వచ్చి లెసన్ తీసుకోరండి.